ఇదే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా జరిగిందనుకో ఇమీడియట్గా ఇక్కడ కూర్చొని సస్పెండ్ చేపిస్తాను నేను. ఇలా చెకప్ వస్తే సార్ డాక్టర్ ఉండరు ఉంటే ఇలా అడిగితే రాలే డాక్టర్ సాబ్ అంటారు పేషెంట్ వస్తే. మళ్ళీ ఎక్కడ పోయినంటే మళ్ళీ వస్తారు అని చెప్తాను. ఇదో సార్ ఏమో అంత బాగానేనా? లైట్ ఏమైంది వెళ్తారు అందరు చీకట్లో పెట్టిరు. పొదుపు చేస్తురా? ఏంది విషయం? ఏమేమి అవసరాలు ఉన్నాయి మనకి? మీరేందమ్మా ఇక్కడ? మీరేనా మెయిన్? ఇక్కడ పేషెంట్ తక్కువ వస్తుందని చెప్తున్నారు ఎందుకు? ఇప్పుడు అన్ని చూస్తురా? सब देख रहे हैं हम इधर क्या क्या दिख रहा है इधर? आप किसके प्रेगनेंसी के लिए आए? చూస్తారా ప్రెగ్నెన్సీ కూడా చూస్తారా? మండే ఫ్రైడే వస్తారు సార్. 25 to 30 ఎవ్రీ డే ఉంటారు సార్ ప్రెగ్నెంట్. మిగతా పేషెంట్స్ అందరూ కూడా వస్తారు. सब क्या क्या है इधर? ఏమేం ఉంది? డయాగ్నోస్టిక్స్ బస్సీ దవాఖానాలో ఉంది. డెలివరీ వరకు ఇక్కడ అన్ని చూస్తారా? నుండి పాన్ బజార్ కానీ పాల్ డైరీ తీసుకుంటే గాంధీ నీలోఫర్ అమీర్పేట 7 months దాకా ఇక్కడ చూస్తారు కదా? 9th వరకు కూడా వస్తారు. చూస్తారా? మేడం అందుబాటులో ఉంటలేదు అని చెప్తున్నాను. అలా ఏం మేడం ఉన్నది చెప్తున్నాను. ఓకే ఏమమ్మా వస్తున్నారు రోజు మీరు? ఏదైనా మీటింగ్ ఉంటే తప్ప అసలు లీవ్స్ కూడా లే అమ్మా, ఇది గవర్నమెంట్ గరీబోళ్ళకి అందుబాటులో ఉండాలి, వీళ్ళకు భారం కావద్దని మీ అందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చి ఇక్కడ అంతా నడిపిస్తున్నప్పుడు మీరు సహకరించాలా, మీరు రోజు రావాలి. మీకు ఏమైనా అవసరం ఉంటే కూడా మాకు తెలియపరిస్తే మీకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాం. క్యా అమ్మా క్యా జరూరత్ और क्या है? ఎంతమంది వస్తారమ్మా డాక్టర్స్ ఇక్కడ? జనరల్ ఫిజిషియనా? మీరే చూస్తారా ఈ ల్యాబ్ గిట? ల్యాబ్ స్టాఫ్ నర్స్ బస్సీ దవాఖానా రండి ఇక్కడ. మెడికల్ ఆఫీసర్ ఇవ్వలేదు సార్. నేనే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ బస్సీ దవాఖానా. ఎందుకు మెడికల్ ఆఫీసర్ అంటే తనకి ఇచ్చారు బాలంరాయ్లో పోస్ట్ ఎవరు లేరు అని చెప్పి. ఎవరి కన్సల్ట్ నంబర్ అనేది డిఎంహెచ్ఓ ఎవరు? అయితే ఇక్కడే సర్దిపించేసాను. స్టోర్ కూడా లేదు మాకు. అదొక్కటే మెడిసిన్స్ వచ్చినప్పుడు బాలంరాయ్ అయితే పైన ఒక రూమ్ కట్టి అంటే పైన ఒక రూమ్ లాగా ఉన్నా కూడా పైన పెట్టుకుంటాం సార్. అసలు ఇక్కడ ప్రిమిసెస్ సరిపోవట్లేదు. మళ్ళీ బయట కూడా ఒక వరండా లాగా కూడా లేదు సార్. అంటే అందరు ఇక్కడే ఉన్నారు. ఫ్లో కంటిన్యూస్ ఉంటుంది సార్. 4:30 వరకు కూడా ఓపీ నడుస్తుంది. ఏమేమి మీరు ఇక్కడ దేని మీద వచ్చి ఇక్కడ అందరు ప్రెగ్నెన్సీ? అందరు ఎవరు ప్రెగ్నెన్సీ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు? ఎవరు అడుగు? ఇలా చెకప్ వస్తే సార్ డాక్టర్ ఉండరు ఉంటే ఇలా అడిగితే రాలే డాక్టర్ సాబ్ అంటారు పేషెంట్ వస్తే. మళ్ళీ ఎక్కడ పోయినంటే మళ్ళీ వస్తారు అని చెప్తాను. ఇదో సార్ ఏమమ్మా మీరు చెప్తుంది ఏమంటారు? ఇట్లా డాక్టర్ సాబ్ లేకుండా డాక్టర్ సాబ్ వస్తుండే. మీరు కూడా కోట్ ఏమి వేసుకోరా? వేసుకోరండి పో. డాక్టర్ లేకుండా ఉండాలి పోరు మీరు. అది వేసుకోరండి పో. మీరు డాక్టర్ లేకుండా ఎట్లయితే డాక్టర్ ज्वर वस्ते बुखार आए तो वहाँ जाना पड़ता, अंदर झोपड़े में जाना पड़ता, 100 रुपये 200 रुपये देना। डॉक्टर नहीं रहते केवल नहीं ये बाहर गए सोप पर्दा लेके बाहर गए बोल। पेशेंट को लाए थे ना, पेशेंट को लाए के मैडम से बात करने के बोल के हमारे साथ ही लाए थे। तो आशा वर्कर क्या बोल रहे हैं उन्होंने बिजी है नहीं निकलते सब बोलते हैं बिजी है उन्होंने फ्री हुए बाद में बात करो డుమ్మలు బాగా కొడుతుంది గోళీ లేవని చెప్తుంది. అప్పుడు పేషెంట్లు ఏమనుకుంటారు అంటే తెలంగాణ గవర్నమెంట్లో మంచిగా ఇచ్చారు మాకు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇస్తలేరు అని చెప్పి. ఇంతకుముందే బయట ఒక పేషెంట్ ఇప్పుడు రాజన్న తీసుకున్న వీడియో మేడం ఉండదు అని చెప్తారు. गोलियां देने वाले बुखार है ना गोली तो भी दो उसके बारे में वो तो नहीं डॉक्टर नहीं देगा हम कैसा देंगे तो उन्होंने बहुत सही बात है. మీరు ఇప్పుడు ఏమేమైతే రిక్వైర్మెంట్ నాకు చెప్పారో మీ ఆఫీసర్ ఎవరికైనా చెప్పారా? ఎప్పుడు చెప్పావు?
అంటే 1.5 years అయింది సార్ వచ్చి. అయితే సార్కి ఎవ్రీ లాస్ట్ టైం కూడా సార్ వచ్చినప్పుడు సార్కి మాస్టర్ క్యాడర్ స్ట్రెంత్ అని ఒక స్ప్రెడ్ షీట్ పెడతారు సార్, ఎవరో రిక్వైర్మెంట్ ఉంది అని, దాంట్లో మేము రాస్తున్నాం సార్. इधर ही बाजू के रहे तुम, इधर ही बाजू छोटी भाई की दुकान इधर भी रहती, उधर से और बीवी को ले लेके आया, तबीयत खराब है तो भी डॉक्टर नहीं है, अंदर जाना पड़ता, अंदर जाके आते వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు? మీ మీద ఏం కోపం ఆయనకి? ఏమమ్మా నీ విషయం? लेडीज को చాలా మంది కూడా అవుతుంది. రాత్రి రాత్రి పూట ఉష్కాలంటే भागना वो तो रात के टाइम भागना तो वो जाना उधर కొంచెం డెలివరీ అయ్యాక చూస్తే బాగుండు అన్నట్టుగా అంతే. వాళ్ళు చెకప్ కదా చూడడం మీద రాత్రి కూడా 5 అయిందనుకో ఇప్పుడు అవుతుంది. మాకేమో చిన్న గల్లీలలో అంబులెన్స్ రావు, ఆటో వాళ్ళు రమ్మంటే రారు అట్లా. क्या डिलीवरी करा? इंकेदम्मा विषय? अब क्या है, 60 रुपए के दिन आता ना, छोटे बच्चों को ही देखते पोलिया वो डालने वाले, अब बुखार आए तो दूसरे लोग क्या बोलते दूसरे दिन नहीं है पोलिया ఇప్పుడు ఇంత చెప్పినట్టు पोलिया మీరు స్పెషలైజేషన్ డేలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది, గైనక్ అనేసి మీరు చిన్నపిల్లలు అనేసి, అప్పుడు ఉన్నప్పుడు వేరే వాళ్ళకు కూడా చూస్తారా లేకపోతే చూడరా? पोलिया डाल रहे अब ये दिन नहीं देखना नहीं देखना. అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు మధ్యలో, అప్పటికి 2-3 ఇప్పుడు మీరు ఏమంటారు అంటే వేరే వాళ్ళని చూసిన రోజు జనరల్ చూడని అంటారు. అంటే ట్యూస్డే రోజు ఆరోగ్య మహిళ ఉంటుంది సార్, ఆ రోజు లేడీస్ వస్తారు, అంటే 18 above to 60 years. అయితే ఎవరైనా ఉంటే చూస్తా, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే చూస్తాను సార్. మా స్టాఫ్ నర్స్ నా దగ్గరికి పంపిస్తారు, అంటే మెడిసిన్ ఏమన్నా ఇవ్వలేకపోయిన పరిస్థితిలో నా దగ్గర పంపిస్తే నేను చూస్తాను సార్. అండ్ థర్స్డే రోజు ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే డెలివరీ అయినాక పోస్ట్ నేటల్ విజిట్స్ అని ఉంటాయి సార్. ఆ ప్రెగ్నెంట్ అంటే డెలివరీ అయిన వాళ్ళని ఆ రోజు పిలుస్తాం సార్. అంటే ఎవ్రీడే ఒక్కొక్క దానికి ఉండింది. అయితే వెడ్నెస్డే అండ్ సాటర్డే ఇమ్యూనైజేషన్ అవుతుంది సార్. ఆ పిల్లలకి ఏమన్నా ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీరు అనేది కరెక్టే అమ్మా, నేను అడిగేది ఏంది, ఆ రోజు వీళ్ళని చూస్తారా చూడరా? చూస్తాను, వస్తే మాత్రం చూస్తాను సార్. కాకపోతే నేను ఇక్కడ స్టాఫ్ నర్స్ చూసుకుంటుంది కదా సార్, ఏదైనా ఎమర్జెన్సీ ఉండి తను పేపర్ మీద రాసి పంపిస్తుంది, ఒకసారి మేడం ని కలవండి అని అంటే తిను నాకు లేదని నేను వెళ్తాను సార్ మేడం దగ్గరకు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే నేను వెళ్ళండి, మేడం కు వేరే పేషెంట్స్ మరి ఎట్లా చెప్తారు వీళ్ళందరూ? మరి అంటే కొన్నిసార్లు మేడం లేకపోతే అంటే మీకు అలవాటు అయిపోయిందమ్మా, ఇష్టానుసారంగా మీరు ఉండిపోయి అలవాటు అయిపోయి ఎవరు చూస్తలేరు కదా అనుకుంటే ఇవాళ నుంచి అట్లా చేయకూడదు. చూడండి మీరు ఏది అటెండెన్స్ చూపి నేను మేడం కు బస్సులో ఒక నర్స్ ఒకదాన్ని సార్, డాక్టర్ లేరు, వీళ్ళంతా ఎవరు అమ్మలు? యూపీఎస్సీ కింద వస్తారు సార్, యూపీఎస్సీ కింద వాళ్ళు వస్తారు సార్, పిహెచ్సి కింద మేము అందరికి కాల్ చేసి మేమే అంటే వీళ్ళు మీకు ఇక్కడ బయోమెట్రిక్ లేదా? బయోమెట్రిక్ లేదు బాబు, రాసుకో. బయోమెట్రిక్ పెట్టిమని అన్ని రాష్ట్రం అంతటా ఉన్నదంటే అంతా నీకు బస్తీ దవాఖాన బయోమెట్రిక్ పెట్టమని చెప్పి. బస్సు దవాఖాన మాకు ఉంది సార్, లొకేషన్ పెడతాం రాగానే. అంటే యూపీఎస్సీ సర్వే, నేను బస్సు దవాఖాన రెండు కలిపి ఉన్నందుకు ఇక్కడ ప్రాబ్లం అదే సార్. నేను ఇప్పుడు పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేడం చూస్తారు కానీ మా డాక్టర్ ని వేరే దగ్గరికి వేసారు కదా సార్, మాకు డాక్టర్ లేరు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇంకా డాక్టర్ లేరు, సిస్టర్ ఒకతే ఇస్తున్నారు. మరి మేడం కు స్పెషల్ ఉంది కదా, మేడం స్పెషల్ డే ఫోకస్ చేస్తారు కదా సార్. ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మేడం దగ్గరికి వెళ్ళ ఛాన్స్ వాళ్ళకి లేకపోతే నేను వెళ్ళి అడిగొస్తాను సార్, మేడం పేషెంట్ కండిషన్ ఇది, మరి ఏమి ఇమ్మంటారని అడిగొస్తాను నేను. ఇది మీదేనా? రోజు వస్తారు మీరు? మేడం ఇంకా ఇప్పుడు మీకు బయోమెట్రిక్ సిస్టమ్ లేదా? అలా వచ్చి అంత రిజిస్టరే. అంటే మేడం మా ఎస్పీహెచ్ఓ మేడం ఉంటారు కదా సార్, ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock 9:15కి ఇట్లా కాల్ చేస్తారు. మేము మ్యామ్కి చెప్పాలి, రిపోర్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చాక మేము పెడతాం. మీరు ఒకటే అనుకో జనాలకు ఇబ్బంది అవుతుంది. సో బాబు బయోమెట్రిక్ పెట్టమా పంపి జాంగి
ఖాళీ ఉంది ఇక్కడ పేషెంట్ లేరా డైలీ లంచ్ టైం ఉంటాయి టైమింగ్ ఏంది మీకు పైన ఏంది పిల్లలు అంటే ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఏంది దీన్ని నడుస్తుందా నడుస్తలేదా మళ్ళీ బంద్ చేసిరేనమ్మా మీరు 10 మంది వచ్చి రొట్టి ఈరోజు ఇది కదా 24 కదా నువ్వేనా ఆఫీసర్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ లీవ్లు రా ఇదేంది ఇది కంట్రోల్మెంట్ కింద ఉందా ఎవరు చూస్తారు ఇది సుష్మా మేడం ఉంటుంది దీని కూడా ఎమ్మెల్యేనా అంటే బీడీ కింద కంటోన్మెంట్ కింద యూపీఎస్ కింద బీడీస్ ఉంటాయి సార్ మెడికల్ ఆఫీసర్ లీవ్ లో ఉంది మేడం ఏదైనా ఉంటే కేసులు అక్కడ పంపిస్తాం ఎవరు వారు ఎంగేజ్మెంట్ మేడం అచ్చా అచ్చా వారు లీవ్లు అవును సార్ అయ్యి మీకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయా ఉన్నాయి సార్ ఏం అవసరం లేదు ఏమంటే బాగానే ఉంది సార్ వాటర్ అప్పుడప్పుడు కొంచెం నేను వచ్చిపోయినా అని చెప్పు మళ్ళీ ఒకసారి లీవ్ పెట్టినట్టు బంద్ చేసినావు అంటే నీ డ్యూటీ పోతుంది మళ్ళీ అంటే చిన్న 12:30 అవుతుంది కదా 12:30 ఏది మీ ఇలా గవర్నమెంట్ ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఇవన్నీ నడిపిస్తుంటే మీరేమో సొంతంగా ఉన్నట్టు బంద్ చేసుకుంటే పేషెంట్లు వస్తారు పోతారు తినడానికి ఏముంది ఆడ కూర్చొని తింటారు వచ్చినట్టు చూసుకుంటారు కానీ ఈమె పేరు కూడా రాసుకో బంద్ చేసుకొని ఇష్టానుసారం చేస్తే మీరు పబ్లిక్ భారం కాకుండా మంచి వైద్యం ఇవ్వాలనే మా ఇవన్నీ పెట్టడము మీది బాధ్యత కాదా మీరు కూడా కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకి ఎక్కడ సౌకర్యం కల్పించాలనే కదా ఏర్పాటు చేసిరు పోస్ట్ రాసుకో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా జరిగిందనుకో ఇమీడియట్గా ఇక్కడ కూర్చొని సస్పెండ్ చేపిస్తారు ఈరోజు మన వార్డ్ 2లో ఉన్న బస్తీ దవాఖానా యూపీహెచ్సి సెంటర్లని విజిట్ చేయడం జరిగింది ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ ఏమో బస్తీ దవాఖానలో మెడికల్ ఆఫీసర్ లేరు మళ్ళీ అక్కడ చూస్తేనేమో యూపీహెచ్సిలో కూడా డాక్టర్ సరిగ్గా లేరు స్టాఫ్ లేరు టైంకి అందుబాటులో లేరు అనేసి పేషెంట్లు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేస్తే వారు కూడా ఏదో కారణంగా బిజీ ఉన్నట్టున్నారు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశాను హెల్త్ మినిస్టర్ సీఎం గారి దగ్గర కూడా వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్తీ దవాఖానాలు అన్ని యూపీఎస్సి సెంటర్లలో ఖచ్చితంగా బయోమెట్రిక్ పెట్టి దీన్ని వీళ్ళ అటెండెన్సు వీళ్ళకి కావాల్సిన వసతులు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు పెట్టి చూసుకోవాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము పేద ప్రజలకు అందుబాటులో ఉండి సెంటర్ల ద్వారా మంచి వైద్యం అందించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతోటి సెంటర్లు నడిపిస్తే ఇక్కడ వీళ్ళు నిర్లక్ష్యం వహించిన వీళ్ళు సరిగ్గా స్పందన లేకుంటే పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళకు పైసలు భారం అవుతుంది కాబట్టి అలా భారం కాక ఉండడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేసినా కూడా నాకు ఈరోజు అకస్మాత్తుగా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు కొంతమంది ఈ సెంటర్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ తోటి ప్రైవేట్ క్లినిక్స్ తోటి కుమ్మక్కై రోజు డ్యూటీకి రాకుండా రోజు సరిగ్గా పేషెంట్లు చూడకుండా పేషెంట్లు కోపం వచ్చే విధంగా కోపం వచ్చి ఇక్కడికి రాకుండా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయే విధంగా వీరే సహకరిస్తున్నారని నాకు కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వీరని హెచ్చరిస్తున్నా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళీ ఒకసారి ఇలాంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి మీ ఉద్యోగాలకు సస్పెన్షన్ తీయడం జరుగుతుంది ఎందుకంటే మనమందరము మానవులం తర్వాతనే మిగతా ఏమైనా పోస్టులు మన దగ్గరికి ఇక్కడ పేద ప్రజలకు మనం చేయాల్సిన సర్వీసెస్ చేయకుండా కొన్ని డబ్బుల గురించి కొంచెం వేరే ఒక ఆలోచన వేరే ఆశల గురించి వేరే వాళ్ళని ఇబ్బంది అయ్యే విధంగా మీరు చూస్తే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు కావున ఈ రోజు నుంచి మా కంటోన్మెంట్లో ఉన్న అన్ని బస్తీ దవాఖానాలు యూపీఎస్ సెంటర్ తిరిగి అన్ని స్ట్రీమ్లైన్ చేస్తానని చెప్తూ
ప్రభుత్వం ద్వారా కూడా దీన్ని సిస్టమైజ్ చేసి బయోమెట్రిక్ ద్వారా వీళ్ళ అటెండెన్స్ కూడా తీసుకున్న విధంగా చూస్తే అందరు సిస్టమైజ్డ్ వస్తారు. ఇక్కడ అందరికీ కావాల్సిన ఏమైనా వసతులు ఉంటే కూడా తెలుసుకొని వీళ్ళకి ఏర్పాటు చేసి, ఇంకా అవసరమైతే కొంచెం స్థలం కూడా పెంచి, ఇంకా ల్యాబ్ గురించి కూడా చూసి, ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడకుండా అందరూ ఈ సెంటర్స్ మీద ఆధారపడే విధంగా, అందరికీ ఇక్కడ మంచి జరిగే విధంగా, అందరికీ ట్రీట్మెంట్ జరిగే విధంగా చూసే బాధ్యత తీసుకుంటానని మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ప్రజలకు మేలు అవుతుందనేసి ఉద్దేశించి నా దగ్గర చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే. ఆ డ్రైనేజ్ సగం వేసారు ఆపేసారు మన ఇంద్రమ్మ నగర్.